తీవ్ర తపస్సు చూసి అతను కోరుకున్నది సాధించగలిగితే తన అధికారానికి ముప్పు తప్పదని ఇంద్రుడు ఆందోళన పడ్డాడు. అప్సరస అయినటువంటి మేనకను విశ్వామిత్రుడి తపస్సు భంగం కావించడానికి స్వర్గం నుంచి భూమికి పంపాడు.
ఈ తపోభంగం వల్ల పోగొట్టుకున్నారని విశ్వామిత్రుడు కొంతకాలం తర్వాత తెలుసుకొని కోపంతో తల్లిని చంటి పిల్లని విడిచి వెళ్ళిపోయాడు. మేనక అప్సర కావడం వల్ల మానవులకు స్వర్గంలో ప్రవేశం ఉండదు కాబట్టి తన కూతురు అయినటువంటి ఆ పాపని మాలిని నదీ తీరంలో వదిలేసి తను కూడా స్వర్గంలోకి వెళ్ళిపోయింది. అలా ఆ నదీ తీరంలో ఉన్న ఆ పాపని కొన్ని శకున పక్షులు ఇతర జంతువుల నుంచి కాపాడి రక్షించాయి. ఒకరోజు కన్వముని అటుగా వెళ్తూ శకుంతల అనే పక్షులు శిశువుని రక్షించడం చూసి ఒక నవనాగరిక చరిత్రకు నాంది పలకబోతున్న ఆ కారణజన్మురాలకి శకుంతల అని నామకరణం చేసి ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచసాగాడు. అలా పెంచిన ఆ పాప పెరిగి పెద్దదై యువతిగా ఎదిగింది. హస్తినాపురానికి రాజైనటువంటి దుష్యంతుడు యుద్ధం చేసి తిరిగి వస్తూ అడవిలో దొరికిన జంతువులను చంపుతున్నాడు. ఒక పెద్ద మగజింకను వేటాడగా బాణం తగిలినా కూడా అది పరుగులు పెట్టి శకుంతల వద్దకు చేరుతుంది. అది శకుంతల పెంపుడు జింక. గాయపడ్డ జింకపై శకుంతల చూపే జాలి ప్రేమను చూసి దుష్యంతుడు ఆశ్చర్యంతో నీవెవరు, ఈ అడవిలో ఎలా ఉన్నావు అని అడగగా శకుంతల దుష్యంతుడితో ఇక్కడే ఉన్న నేను కన్వ మహర్షి కూతురునని ఇక్కడే ఉన్న ఆశ్రమంలో ఉంటానని చెప్పింది. అది విన్న దుష్యంతుడు కన్వ మహర్షి ఆజన్మ బ్రహ్మచారి, అతనికి నీవెలా కూతురు అయ్యావని అడగగా శకుంతల తన తండ్రి విశ్వామిత్రుడని తల్లి మేనకయని తన జన్మ వృత్తాంతమైన మేనక విశ్వామిత్రుల తపోభంగం గురించి తెలియజేసింది. అలా వదిలేసిన తనను కన్వ మహర్షి పెంచి పెద్ద చేశాడని చెప్పింది. దాంతో దుష్యంతుడు శకుంతలపై ప్రేమను పెంచుకొని విశ్వామిత్రుడు క్షత్రియుడు కావున అతని కూతురైన నిన్ను వివాహం చేసుకోవడం సబబేనని శకుంతల సబబేమని చెప్పి తనని గంధర్వ వివాహం చేసుకున్నాడు. అలా ఒకటైనటువంటి దుష్యంతుడు శకుంతలను కొన్ని రోజులు గడిపిన తర్వాత
అలా వెళ్ళవలసిన సమయం వచ్చింది. అడవి చివర వేచి ఉన్న తన సైన్యాన్ని కలుసుకొని తన రాజ్యంలో విషయాలు చక్కబెట్టుకొని తిరిగి వచ్చి శకుంతలను ఘనంగా రాజమర్యాదలతో పల్లకిలో తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. తన వివాహానికి గుర్తుగా రాజముద్రిక కలిగిన ఉంగరాన్ని శకుంతల వేలికి తొడుగుతాడు. ఆ ఉంగరం శకుంతల వేలికి పెద్దదవుతుంది. అలా శకుంతల ఒక్కసారిగా మునికుమార్తె స్థితి నుంచి మహారాణి కావడం వల్ల ఆమె తనకు కలిగిన అదృష్టానికి సంతోషించి ఎప్పుడు కలలు కంటూనే ఉండేది. ఒకరోజు దుర్వాస మహాముని కర్మ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఆశ్రమానికి వచ్చాడు. ఆయన మిక్కిలి కోపిష్టి. శకుంతల ఆయన ఆశ్రమానికి వచ్చిన విషయం గమనించక అతను పిలిచిన పరధ్యాసలో వినిపించుకోలేదు. ఆమె కళ్ళు తెరిచే ఉన్నా పట్టించుకోలేదు. దుర్వాస మహామునికి ఇది అవమానంగా తోచింది. అతను కోపంతో శకుంతలను, నువ్వు ఎవరినైతే తలుచుకుంటూ నన్ను పట్టించుకోలేదో వారు నిన్ను మర్చిపోదురుగాక అని శపించాడు. ముని తనను శపించిన విషయం కూడా శకుంతల గమనించుకోలేదు. అది గమనించిన శకుంతల చెలికత్తెలు అయిన అనసూయ, ప్రియంవదలు ఇద్దరు దుర్వాస మహాముని దగ్గరకు వెళ్ళి అసలు విషయం తెలియజేసి తాను పెట్టిన శాపానికి విముక్తి చేయమని ప్రాధేయపడతారు. ఆ తర్వాత దుర్వాస మహాముని అసలు విషయం తెలుసుకొని దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినా అతను తనకు గుర్తుగా ఇచ్చిన రాజముద్రిక కలిగిన ఉంగరాన్ని చూపగానే అతనికి తిరిగి గతమంతా జ్ఞాపకం వస్తుందని తెలియజేస్తాడు. అది విన్న శకుంతల చెలికత్తలైనటువంటి ప్రియంవద, అనసూయలు శకుంతల దగ్గర ఎలాగో ఉంగరం భద్రంగా ఉంది కాబట్టి ఇక ముని శాప ప్రభావం ఉండబోదని చెలికత్తెలు భావించి ముని శాపం గురించి శకుంతలకు చెప్పరు. అలా దురదృష్టం వెంటాడి ముని శాపం వలన దుష్యంత మహారాజు శకుంతలతో గడిపిన కథమంతా మర్చిపోతాడు. కన్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి శకుంతల గర్భం దాల్చి ఉంటుంది. కన్వ మహర్షి తన దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకొని తాను చేసిన పని తప్పేమి కాదని గొప్ప పరాక్రమశాలి అయిన దుష్యంతుడు తనకు అల్లుడుగా దొరికినందుకు మిక్కిలి సంతోషించాడు. ఇలా కొన్ని రోజులు గడిచారు. శకుంతల దుష్యంతుడి కోసం ఎంతో ఎదురు చూసింది. ఆ తర్వాత శకుంతల గొప్ప తేజస్సు కలిగిన కుమారుడికి జన్మనిచ్చింది. అతనికి భరతుడు అని నామకరణం చేశారు. భరతుడు చిన్నతనం నుంచే ధైర్యంగా పులి, సింహపు పిల్లలతో ఆడుకుంటూ అడవంతా తిరగసాగాడు. అది చూసి కన్వ మహర్షి శకుంతలతో, ఇంతటి ధైర్య సాహసాలు కలిగిన భరతుడు ఇలా ఆశ్రమంలో కాకుండా తన తండ్రి అయిన దుష్యంతుడి సమక్షంలో వీరుడిగా పెరగాలని చెప్పి తన వెంట గౌతమి అనే సన్యాసిని తోడుగా ఇచ్చి హస్తినాపురానికి పంపిస్తాడు. అలా శకుంతల తన కొడుకు భరతుడిని వెంటబెట్టుకొని రాజభవనానికి బయలుదేరింది. నదిని దాటవలసి వచ్చింది. దారిలో
మళ్ళీ సార్ దారిలో ఒక నదిని దాటవలసి వచ్చింది. పడవలో కూర్చున్న శకుంతల పక్కన నీటిలో తన చేయిని ముంచింది. పెద్దగా ఉన్న తన ఉంగరం నీటిలో జారిపోయింది. పరధ్యాసలో ఉన్న శకుంతల తన వేలికి ఉన్న ఉంగరం నీటిలో పడిపోయిన విషయం గమనించుకోలేదు. దుర్వాస మహాముని శాపం వలన గతాన్ని మొత్తాన్ని మర్చిపోయిన దుర్వాస మహాముని శాపం వలన గతాన్ని మొత్తాన్ని మర్చిపోయిన దుష్యంతుడు రాజభవనానికి చేరుకున్న శకుంతలను గుర్తించగా తను ఎవరని అడిగాడు. అప్పుడు శకుంతల తాను కణ్వ మహర్షి కూతురునని, చేరుకున్న శకుంతలని గుర్తించగా తను ఎవరని అడిగాడు. అప్పుడు శకుంతల తాను కణ్వ మహర్షి కూతురునని, తనని ఆశ్రమంలో గంధర్వ వివాహం చేసుకున్న విషయం తెలియజేస్తుంది. అలా తనతో గడిపిన తర్వాత తనకు కలిగిన కుమారుడి గురించి తెలియజేస్తుంది. అదంతా గుర్తులేని దుష్యంతుడు కోపంతో ఉగ్రుడై, నీకెంతటి ధైర్యం, ఇంతటి మాట చెప్పడానికి నీవెవరు అంటూ ఆమెను రాజభవనం నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. శకుంతలకు జరిగినది ఏమీ అర్థం కాలేదు. ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తి తనని ఇప్పుడు గుర్తించగా అవమానపరిచాడని నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది. మీరు మధ్యలో తర్వాత నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగడంతో అది ఒక జాలరి చేతికి చిక్కింది. దాన్ని కోసిన జాలరికి ఉంగరాన్ని చూసి దాన్ని అమ్మడానికి వెళ్ళిన జాలరిని రాజభటులు పట్టుకొని రాజభవనానికి తీసుకెళ్ళారు. అలా తన ఉంగరాన్ని చూసిన దుష్యంత మహారాజుకి గతమంతా గుర్తుకు వస్తుంది. అలా ఉంగరాన్ని చూసిన దుష్యంత మహారాజుకి శాప విమోచనం జరిగి గతమంతా గుర్తుకు వస్తుంది. తాను గతంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలో గడిపిన గతమంతా గుర్తుకు వచ్చి రాజమర్యాదలతో తనను తీసుకెళ్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి శకుంతలకు తాను చేసిన అన్యాయం తెలిసి వచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసి శకుంతల కోసం బయలుదేరుతాడు. మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతుడికి ధైర్యంగా చిన్న వయసులోనే సింహపు మూగలతో ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతుడికి ధైర్యంగా చిన్న వయసులోనే సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతడే తన కొడుకని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలని కలుసుకొని అందరి సమక్షంలో క్షమాపణ కోరుతాడు. శకుంతల కూడా అతనిని మన్నిస్తుంది.
కశ్యపుని ఆశీస్సులతో శకుంతలని భరతుడిని వెంటబెట్టుకొని దుష్యంతుడు హస్తినాపురానికి బయలుదేరుతాడు. హస్తినాపురంలో దుష్యంతుడు అందరి సమక్షంలో భరతుడికి పట్టాభిషేకం చేస్తాడు. పట్టాభిషక్తుడైన భరతుడు రాజ్యాన్ని చక్కగా పాలింపసాగాడు. అలా భరతుడు పాలించిన ఈ ఆర్షఖండం నాటి నుంచి భరతఖండంగా పిలువబడింది. ఈ విధంగా మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. శకుంతల గొప్ప కుమారుని కానీ ఒక దేశానికే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా చేసింది. థ్యాంక్ యూ.